ప్రపంచంలో ప్రతి మనిషి అనే వ్యక్తిని ఫుల్ గా మోటివేట్ చేసేది మనందరికీ తెలుసు. ఏంటిది? మనీ. ఎన్ని వైటమిన్స్ ఉన్నా కూడా మనకు ఒక విటమిన్ తప్పకుండా అవసరం. అదేంటిది? మనీ. ధనం మూలం ఇదం చేయగలిగితే ఓ మహానుభావుడు అన్నాడు, ప్రతి మానవ సంబంధాలు లింక్డ్ విత్ మనీ. డబ్బుతో లింక్ అయి ఉంది అని అన్నారు ఆయన. డబ్బు లేకపోతే, మనీ లేకపోతే షీ ఉండదన్న విషయం మనకు తెలుసు. చాలా క్లాసెస్ లో మాట్లాడుతున్నాం. లేడీ మన పక్కన ఉండాలన్నా డబ్బు ఉండి తినాల్సిందే. సో ఈరోజు అమ్మ సంబంధం, నాన్న సంబంధం, భార్య సంబంధం, లవర్ సంబంధం, ఎక్స్ సంబంధం, ఇంటి పక్కన సంబంధం, ప్రతి ఒక్కరి సంబంధాలు దేంతో లింక్ అయి ఉన్నాయి? మనీ. సో ₹1 కోటి కావాలి. ఆస్క్. ఎలా అడగాలి? అసలు డబ్బు వాల్యూ ఏంటి? డబ్బు గురించి మాట్లాడాలంటే దాని గురించి ఒక స్పెషలిస్ట్ కావాలి. ఆ డబ్బు గురించి మాట్లాడడానికి ఒక స్పెషలిస్ట్ మనతో డిస్కస్ చేయడానికి, మనతో పంచుకోవడానికి, మనపై డబ్బు ధారాళంగా వర్షంగా కురిపించడానికి మనందరి మధ్యలో ఒక గెస్ట్ ఉన్నారు. రైట్? సో మనం సార్ ఇన్వైట్ చేద్దామా? ఇన్వైట్ చేద్దామా? Today here I am going to blast many beliefs of yours about money. ఇవాళ ఇక్కడ డబ్బు గురించి మీకున్న చాలా అపప్రదల్ని, అపోహల్ని నేను బదలు కొట్టబోతున్నాను. సింపుల్గా ఇక్కడ మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ సర్జరీ అయిపోయి సర్క్యూట్స్ రీసెట్ చేయబడతాయి. ఈ సెషన్లోనే రీసెట్ చేయబడతాయి. ఎంత అటెంటివ్గా ఉంటారో అంత బాగా రీసెట్ అవుతాయి. ఫెంటాస్టిక్. ప్రపంచ చరిత్రలో అత్యంత సంపన్నమైన దేశం ఏది? చరిత్రలో 2 ఉన్నాయి. 2 దేశాలు, ఒకటి కాదు. దేర్ ఆర్ 2 కల్చర్స్, 2 సంస్కృతులు ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత సంపన్నమైనవి. ఒకటి బాబిలోనియా, 2 ఇండియా. బాబిలోనియాలో ఇంటి తలుపులు కూడా బంగారంతో చేయబడేవి. ఇంటి తలుపులు బయట వేసే తలుపులు బంగారంతో చేసి వాటి మీద వజ్రాలు పొదిగేవాళ్ళు. సో ఇప్పుడు ఆ బాబిలోనియా అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ చరిత్రలో లేదు, ఉనికిలో లేదు. కానీ భారతదేశం మటుకు ఉంది. భారతదేశానికి ఉన్న పేరేంటి చెప్పండి? హిందీలో దాన్ని సోనేకి చిడియా అనేవాళ్ళు, ఇంగ్లీష్లో గోల్డెన్ బర్డ్, బంగారు పిచ్చుక. బంగారు పిచ్చుక అనేవాళ్ళు అన్నమాట. బంగారు పిచ్చుక అంటే అది బంగారు పిచ్చుక అనగానే యూ కెన్ అండర్స్టాండ్ దట్ హౌ మచ్ ఇట్ ఈజ్. ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి లేనటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉంది. దాని మీద 10,000 సార్లు దాడులు చేయబడ్డాయి. ఎంతండి? 10,000 సార్లు దాడులు చేయబడ్డాయి. ఒక దేశం ఇంకో దేశం మీద దాడి ఎందుకు చేస్తుంది? అక్కడ సంపద ఉన్నప్పుడు. అంటే ఒకసారి ఆలోచించండి, 10,000వ సారి వాడు కూడా దాడి చేయడానికి ఇక్కడ సంపద కనపడిందంటే మొదటివాడు దాడి చేసినప్పుడు ఎంత సంపద ఉండాలి? అంటే ఎవడికి అందింది వాడు దోచుకొని పోగా 10,000 సార్లు వాడికి కూడా ఐడియా వచ్చిందన్నాడు, అరే దాడి చేయొచ్చు నేను. ఎవరు ప్రపంచంలో ఏ దేశం రాలేదు ఇండియా మీదకి? అన్ని దేశాలు వచ్చినాయి. దట్ ఈజ్ ద ప్రాస్పరిటీ, దట్ ఈజ్ ద సంపద మన భారతదేశంలో ఉన్నది. ఇప్పటికీ ఆ సంపదని కాపాడుకుంటూ ఆ ఉనికిని మన భారతదేశం కాపాడుకోగలిగింది. దట్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ ఇండియా. దట్స్ వై వీ షుడ్ బి ప్రౌడ్. మేరా భారత్ మహాన్. ఇది ఏ ఇయర్? 2022. అత్యంత సంపన్న స్థితిలో ఉన్నది అనుకున్న టైము 600 ఇయర్స్ వెనక్కేసుకోవచ్చా? మన భారతదేశం అత్యంత సంపన్నంగా ఉన్నది 600 ఇయర్స్ వేసుకుంటే అది ఎంతైంది?
1522 నాకు తెలిసి నాకు లెక్కలొచ్చు. ఎందుకంటే మనీ అనేది కావాలనుకున్నవాడు లెక్కల విషయంలో షార్ప్గా ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ చాలా, అంటే టాపిక్కి సంబంధం లేకపోయినా సరే కొన్ని నగెట్స్ నేను ఇస్తుంటాను. యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ ఇట్ నోట్. డబ్బులు బాగా సంపాదించాలంటే నీ లెక్కలు నీ నోటు మీద ఉండాలి. లెక్కలు నోటు మీద ఉండాలి. లెక్కలు వేయటం కోసం టక్కన క్యాలిక్యులేటర్ తీసి క్యాల్సియేసి నొక్కుతున్నావు అంటే నీకు చాలా టైం పట్టుద్ది అనమాట డబ్బులు సంపాదించడానికి. పర్సంటేజ్ కానీ కమిషన్ కానీ ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎంత కమిషన్ వస్తుంది, నాకు ఎంత వస్తుంది, ఈ నెల ఖర్చు ఎంత, ఈ నెల పోయేదంతా అన్నీ ఇట్లా రావాలి. ఫింగర్ టిప్స్లో రావాలి అంత ఫాస్ట్గా. 600 years. Generally to be said, it is considered as 30 years is one generation. ఒక 30 సంవత్సరాన్ని ఒక జనరేషన్ కింద మనం లెక్క పెట్టుకుంటే ఈ 600 yearsలో ఎన్ని జనరేషన్స్ అయినాయి? 20 జనరేషన్స్ అయినాయి. రిమెంబర్, మీరందరూ భారతదేశంలోనే పుట్టారని నా నమ్మకం. పక్క లేదా మీ జీన్స్ని ఏమైనా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం లేదు కదా. ఒకవేళ మీ జీన్స్ని కనుక మీరేమీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే కనుక చెక్ ఇట్ అవుట్. 20 జనరేషన్స్ బ్యాక్ అత్యంత సంపన్నమైన దేశంలో ఒక దేశం సంపన్నవంతమైందంటే ఆ దేశంలో ఉన్న పౌరులందరూ సంపన్నులని గుర్తు. ఆ దేశంలో అందరూ సంపన్నులని గుర్తు. అవునా? అంటే మీ తరంలో, మీ కుటుంబంలో, నీ జీన్స్లో, నీ డిఎన్ఏలో 20 సంవత్సరాల కిందట ఒక మహాకోటీశ్వరుడు ఉండేవాడు. Do you realize it? Yes. అంటే 20 సంవత్సరాల క్రిందట ఒక మహా అద్భుతమైన సంపన్నుడు, అప్పట్లో ఏ పని చేసేవాడు అనవసరం, కానీ ప్రతివాడు సంపన్నుడు కాబట్టి భారతదేశం సంపన్నమైంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అంటే ప్రతి మనిషి సంపన్నుడు కాబట్టి దేశం సంపన్నమైంది. అంతేనా? హంపీకి వెళ్తే చూస్తే కనుక ఇట్లా గుట్టలు శనగలు బఠానీలు ఇవాళ అమ్మినట్టుగా రత్నాలు వజ్రాలు అమ్మేవాళ్ళు. అంటే ఇంటికి ఆ షాపులకి ఎప్పుడైనా హంపీకి వెళ్ళే ఛాన్స్ దొరికితే కనుక వెళ్ళండి. అక్కడ తాళాలు కూడా, తాళాలకి అసలు తలుపుల ఫెసిలిటీ లేదు అక్కడ. తలుపులు గోడల ఫెసిలిటీ లేదు, అలా ఉంటుంది స్టాల్ అంతే. పైన వర్షం పడకుండా స్టాల్ ఉంటుంది మంట అంతే. అట్లాగే వదిలేసి వాళ్ళు ఇంటికి పోయేవాళ్ళు, మళ్ళీ వచ్చి అమ్ముకునేవాళ్ళు. అంటే దొంగతనం అనేది లేదు. దొంగతనం చేసే అవసరమే లేదు, ఎందుకంటే వాడి దగ్గరే ఉన్నాడు. ఎక్కడో హంపీ దాకా వద్దు, కృష్ణదేవరాయల కాలం వద్దు, ఈ గోల్కొండ దగ్గర వజ్రాలు ఇట్లా ప్లాట్ఫామ్ మీద పోసి అమ్మేవాళ్ళు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఇవాళ నీకు వజ్రం కొనాలంటే ఎంతో పెద్ద లాటరీ కొడితే కానీ, ఇదిగో ఈ కంపెనీ లాంటి దాంట్లో ఓ పెద్ద స్టేజ్కి వెళ్తే కానీ ఓ డైమండ్ రింగ్, మీ ఆవిడికి డైమండ్ రింగ్ కూడా చిన్న ముక్కు పొడుగు కొనాలంటే అని ఆలోచించాలి. అటువంటి డైమండ్స్ ఇట్లా కుప్పలు శనగలు పోసినట్టు పోసి కావాల్సిన ఈ తక్కెట్లు తూచి అమ్మటం, అంటే ఒక్కొక్క రాయి అమ్మటం కాదు, తక్కెట్లు తూచి అమ్మడం. శనగలు అమ్మినట్టు, బఠానీలు అమ్మినట్టు. అంటే ఏమై ఉండాలి? కెన్ యూ కనెక్ట్ ద ప్రాస్పరిటీ? ఆ సంపన్నతకి మీరు కనెక్ట్ కాగలుగుతున్నారు, విజువలైజ్ చేయగలుగుతున్నారు, ఇమాజిన్ చేయగలుగుతున్నారు ఎంత సంపన్నమైంది. అటువంటి సంపన్నమైన స్థితిలో చెలోబై మా తాత, అంటే మా తరంలో ఆ 20వ తరంలో ఉన్న వ్యక్తి, నా ఫ్యామిలీలో 20వ తరంలో ఉన్న వ్యక్తి అత్యంత దీన స్థితిలో అట్లాంటి వజ్రాల షాపులో చేతి కింద పనుడుగా పనిచేసేవాడు. పర్లేదా? పోనీ ఆ టైంలో కృష్ణదేవరాయల కాలంలోనో నిజాం నవాబుల కాలంలోనో ఆ కాలంలో రోడ్లు ఊడ్చేవాడు మా తాత. అదే దట్ 20th జనరేషన్ తాత. ఓకేనా? అయినా ఇప్పటికంటే డెఫినెట్గా కొన్ని లక్షల రెట్లు మనకంటే సంపన్నుడు ఉండేవాడు. రైట్? సో ఆ ఫ్యామిలీలో ఆ డిఎన్ఏ తీసుకుని పుట్టిన మనకి సంపన్నులు అవ్వటానికి ఇందాకే చెప్పారు, జూనియర్ సూర్య జస్ట్ ఆ డిఎన్ఏ యాక్టివేట్ అయితే చాలు వాడు వెంటనే ఆ విలన్ని కూడా కొట్టగలిగేటంత పవర్ఫుల్గా తయారయ్యాడు.
ఆ డిఎన్ఏ జస్ట్ యాక్టివేట్ చేసుకుంటే కాదా? సరిపోదా? సంవత్సరాలు కావాలా? సంవత్సరాలు కావాలా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కడో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మైండ్లో. ఐ విల్ టేక్ ది క్వశ్చన్స్. ఏం లేవా క్వశ్చన్స్? ఏం లేవా? అసలు ముందు ఇది డైజెస్ట్ కానివ్వండి. ముందు ఇది డైజెస్ట్ అయితే అంటే ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే ఇవాళ రోజున సొసైటీలో ఆరాటం అయితే డబ్బులు సంపాదించాలంటే అబ్బో బోల్డ్ అంత కష్టపడాలి, రాత్రి పగలు చాకరీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, బోల్డ్ అంత భ్రమలో ఉన్న మనకి అసలు అదంతా అక్కర్లేదు, మనం డిఎన్ఏ యాక్టివేట్ చేసుకుంటే చాలు అనేది నమ్మటానికి ముందు టైం పడుతుంది. ముందు అది నమ్మటానికే టైం పడుతుంది. రైట్? ఏం జరిగింది ఇక్కడ మరి? అలాంటి మనం ఇలా ఎందుకు అయ్యాం? ఇక్కడ మధ్యలో ఒక బ్రిటిషర్స్ గ్యాప్ ఒకటి వచ్చింది. ఆ బ్రిటిషర్స్ గ్యాప్ వచ్చినప్పుడు ఏదేదైతే వాళ్ళు మనకి తరతరాలుగా అంటే ఈ 20 ఇయర్స్కి ముందు అంటే దీనికంటే ముందు ఏవైతే ఫ్యామిలీలో జనరేషన్ టు జనరేషన్ టీచింగ్స్ ఉండేవో ఆ టీచింగ్స్ని ఈ మధ్యకాలంలో ఈ బ్రిటిషర్స్ పరాయి పాలన వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా వాళ్ళు నాశనం చేశారు, అందకుండా చేశారు. భోగి మంటల్లో పాత తాటాకులు ఎందుకు పనికిరావు, బ్యాక్టీరియా వస్తుంది, రోగాలు వస్తాయి, మనుషులు చచ్చిపోతారు, తీసి తగలబెట్టండి భోగి మంటలు అన్నాడు. అద్భుతమైన గ్రంథాలని తగలబెట్టేశాం. ఏదైనా చెప్తే పొద్దున్నే లేచి ఈ పని చేయాలి, మూఢనమ్మకాలు పట్టుకుంటే ఇక్కడ ముందుకు పోతాను. సైన్స్ ఎంత డెవలప్ అవుతుంది. ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చామంటే మన భారతదేశంలో సంస్కృతిని మనమే ఇన్సల్ట్ చేసుకునే స్టేజ్కి ఎదిగాం. వాడు వెస్టర్నరు ఇదే కాన్సెప్ట్ని తీసుకెళ్ళి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇఫ్ యూ వాంట్ టు బి రియల్లీ రిచ్, డోంట్ గో అవుట్, గెట్ కనెక్టెడ్ ఇన్సైడ్. మీ లోపలికి మీరు వెళ్ళండి. రిచ్ కావాలంటే మీరు బయట ఎతకద్దు రిచ్నెస్ని, మీ లోపల మీరు వెతకండి. యూ విల్ ఫైండ్ ది రిచ్నెస్, ఐ ప్రామిస్ యూ. ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి అక్కర్లేదు, మనలోనే ఉంది సంపద, మన లోపలే ఉంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ దాట్ టుడే హియర్ అండ్ నౌ. నేను ఇప్పుడు మీకు దాన్ని పరిచయం చేస్తాను. ఇవాళ ఇక్కడే మీలో ఉన్న సంపన్నత ఎంత ఉందో. బిఫోర్ దట్ మన డిఎన్ఏ మీద పేరుకుపోయిన చెత్త కొంత క్లీన్ అవ్వాల్సిన అవసరం. డిఎన్ఏ యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలని అడిగారు ఎవరు. డిఎన్ఏ యాక్టివేట్ ఏం చేయక్కర్లేదండి, దాన్ని డీయాక్టివేట్ చేసిన ఫీచర్స్ పక్క తీసేస్తే చాలు. దాన్ని డీయాక్టివేట్ ఏదైతే చేసి పెట్టారో మన తరాల్లో, అంటే ఈ 2-3 తరాల్లో ఏదైతే డీయాక్టివేట్ అయిందో డీయాక్టివేట్ అయిన దాన్ని తీసేస్తే చాలు. యు ఆర్ ఆల్రెడీ దేర్. వజ్రం తయారు చేయడానికి ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, పైన చెత్త తీసేస్తే చాలు. వజ్రం పైన ఉన్నటువంటి రాయిని చెక్కేస్తే చాలు, లోపల వజ్రం ఆల్రెడీ ఉంది. కొత్తగా మీరు చేయక్కర్లా. సో మీరు కొత్తగా కోటీశ్వరులు అవ్వక్కర్లా. హలో, మీరెవరైనా కొత్తగా కోటీశ్వరులు అవ్వాలంటే మీరు కొత్తగా అవ్వక్కర్లా. ఆ కోటీశ్వరులు అవ్వకుండా ఆపుతున్న ఈ ఆలోచన విధానం, ఈ దరిద్ర బుద్ధిని వదిలేస్తే చాలు. యు ఆర్ ఆల్రెడీ దేర్. ఓకే, ఇక్కడ నేను మీకు 3 సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 3 సింపుల్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే యు ఆర్ దేర్. మీరందరూ ఏం చేస్తున్నారు? నా నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు చేస్తున్నారు? ఇంకేం తోచలేదు కాబట్టి చేస్తున్నారా? మీలో ఎంతమందికి లవ్ మ్యారేజ్ అయింది పొరపాటున? ఓకే, లవ్ మ్యారేజ్. ఒక లవ్ అఫైర్ ఉండి అది కట్ అయ్యి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? బ్యూటిఫుల్, మోస్ట్లీ అందే ఉంటారు. ఓకే, నాకు సంగతి చెప్పండి. లవర్ నిన్ను కాదన్నది కాబట్టి అమ్మా నాన్న చూపించిన అమ్మాయిని చేసుకోవడం రైటా? అమ్మా నాన్న చూపించిన అమ్మాయి నచ్చింది కాబట్టి చేసుకోవడం రైటా? నా క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి. లవర్ కాదన్నది కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని చేసుకోవడం రైటా? చేసుకోబోయే అమ్మాయిని ఇష్టపడి నచ్చితే చేసుకోవడం రైటా? అయ్యా
ఒకవేళ అలా కాకుండా నచ్చే లవర్ రాఖీ కట్టింది కాబట్టి ఏదో ఒకటిలే అని చేసుకోవడం, ఏదో సినిమాలు అంటది, నన్నే ఎందుకు చేసుకున్నా అంటే వాడు నన్ను వద్దన్నాడు, తర్వాత ఎవడో కూడా బోల్డింగ్ అనుకున్నా, నువ్వు వచ్చి దట్స్ నాట్ ది వే, రైట్? ఇప్పుడు చెప్పండి, మీకు నచ్చి అమ్మాయిని నచ్చి చేసుకోవడం కరెక్టా, ఇంకో అమ్మాయి నచ్చలేదు కాబట్టి చేసుకోవడం రైటా, లేదా ఇంకో అమ్మాయి నేను రిజెక్ట్ చేసింది కాబట్టి చేసుకోవడం రైటా? పర్ఫెక్ట్. ఇప్పుడు నా క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది, మీకు డబ్బు సంపాదించడానికి ఇంకే మార్గం దొరకలేదు కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్కి వచ్చారా, డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలిసి అర్థం చేసుకుని ప్రేమతో వచ్చారా? బాబాయ్ ఈ కవర్లో వద్దు బాబాయ్, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఇంకెక్కడ పనికి రాలేదు కాబట్టి ఇందులోకి వచ్చారంటే ఇక్కడ కూడా పనికిరారు, అంతే కదా? ఆ లవర్ అమ్మాయికే పనికి రాలేదు, నువ్వు ఈ అమ్మాయికి ఏం పనికి వస్తావు? ఇద్దరికి పనికిరావు. సో whenever you are doing something for money, it should be yours, your baby, your idea. అలా కనెక్టివిటీ కనుక అవ్వగలిగిన రోజున మిమ్మల్ని కోటీశ్వరులు కాకుండా ఎవరు ఆపలేరు. వై యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, డోంట్ లుక్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఇన్సైడ్. ఎందుకు నిజంగా మీరు చేయదలుచుకున్నారా చేయండి. ఎందుకు చేయదలుచుకున్నారు, ఎందుకన్నారు, ఎందుకు చేస్తున్నారు మీరు? మనీ. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా అడుగడుగున జీవితంలో అవసరం అనేది కొంతమంది ఉద్దేశం. నేను దాన్ని తప్పంటాను. ఈ డబ్బు మనకి మనం పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా అవసరం. పుట్టక ముందు మా తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉంటే నేను కార్పొరేట్ ఆసుపత్రిలో పుడతా, లేదా మున్సిపల్ ఆసుపత్రిలో పుడతా, లేదా మా ఇంటికి గుడిసెలో పుడతా. హైజీన్ లేదు, స్టెరిలైజేషన్ లేదు, ఇంట్లో ఉన్న బట్టలు కత్తిరించే కత్తిరి తీసుకొచ్చి కసకాన్ని కత్తిరించమే, రైట్? అదే డబ్బు ఉంటే కార్పొరేట్ ఆసుపత్రిలో మొత్తం హైజీనిక్, స్టెరిలైజ్డ్, ఓ 4 డాక్టర్లు, హగడావడి హంగామా, మళ్ళీ దానికి స్కానింగ్, దానికి ఇది, దానికి అది, హంగామా రకరకాల మిషనరీస్గా ఉంటాయి. చనిపోయే ముందు నా దగ్గర డబ్బు లేకపోతే నా సంతానం ఫోన్ చేసి మున్సిపాలిటీ వాడికి ఇక్కడ అనాశవం తీసుకెళ్ళండి అని చెప్తారు. ఇక కర్మకాండలు 13వ రోజు పెద్దరికాలు తద్దినాలు గిద్దినాలు సమస్య లేదు. అదే నేను బాగా డబ్బు ఇవ్వగలిగితే, నా దగ్గర డబ్బు ఉంటే గంధం చెక్కర్లు పెట్టి కాల్చడమే కాకుండా 100 మందికి అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, కాశీలో తీసుకెళ్ళిన అస్థికలు కలపడాలు అన్నీ చేస్తారు. ఎస్ సార్. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనం పుట్టక ముందు నుంచి చనిపోయిన అంటే మనకి డబ్బు అవసరం మన జీవితకాలం కంటే కూడా ఎక్కువ. మన జీవితకాలం ఇక్కడనే ఉంటుంది. దానికి ముందు నుంచి డబ్బు కావాలి, దాని తర్వాత కూడా డబ్బు కావాలి. మనీ హ్యాజ్ అ హార్డ్ కోర్ ట్రూత్. ఇందాక చెప్పారు, గత తరాల్లో మనకు అవసరం లేదు. తిరుపతి గారు చెప్పారు, గత తరాల్లో మనకు సంగతి తెలియదని. అక్కర్లేదండి. 2500 సంవత్సరాల కిందట ఒక బాల సన్యాసి హిందూ ధర్మాన్ని ప్రాపగేట్ 7 సార్లు భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణం చేసి భారతదేశంలో హిందూ ధర్మాన్ని స్థాపించే ప్రయత్నం చేసినటువంటి ఆదిశంకరాచార్య బాల సన్యాసి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. నువ్వు డబ్బు సంపాదించినంత కాలం అందరికీ ఆప్తుడివే, నీ ముక్కుమోహన్ తెలియనోడు అరే సార్ నువ్వా, అరే మరీ మనం ఎంత క్లోజ్ అంటాడు. నువ్వు డబ్బు సంపాదించినంత కాలం, ఒక్కసారి సంపాదన ఆగిపోయిందా నీ భార్యా పిల్లలు కూడా నువ్వు పరాయివాడివే. నో అదర్ వే. ఆయన సన్యాసి అయ్యండి అర్థం చేసుకోగలిగాడు, మన సంసారమైండి ఇంకా అర్థం చేసుకోవట్లేదు. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నది నక్క. ఏంటది? అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నది నక్క. సంపాదించలేని డబ్బు పాపిష్టిది అన్నాడు మనిషి. సంపాదించినోడు ఎవడు డబ్బులు పాపిష్టిది అన్నాడు. ఆ సంపాదించడం కోసం నానా తిప్పలు పడుతున్నోడే అంటాడు ఈ మాట. శాతగాని వాడే అంటాడు ఆ మాట. డూ యూ రియల్లీ నీడ్ మోటివేషన్?
నిజంగా మోటివేషన్ కావాలా? మోటివేషన్ మీలో ఎంతమందికి కావాలి? బ్యూటిఫుల్. నాకు 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇంకో అరగంటలో లంచ్ బ్రేక్. ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ తిరుపతి గారు వచ్చి మీరందరూ అన్నం తినగలరు, మీకు ఆ సమర్థత ఉంది, కమ్ ఆన్, కెన్ యూ ఈట్ ఇట్, ఈట్. మిగతా రోజుల కంటే 4 ముద్దలు ఎక్కువ తింటారు ఇవాళ మీకు ఆ సమర్థత ఉంది, తినండి అని నేను ఇక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే అది అయిపోయేసరికి మీరు తినడం అయిపోతుంది. కదా? మోటివేషన్ అవసరమా? కడుపులో ఆకలి ఉంటే ఏ మోటివేషన్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఏ మోటివేషన్ అవసరం లేదు. ఆకలి పరిగెత్తిస్తుంది, ఆకలి పరిగెత్తిస్తుంది మనని. నేను అడుగుతున్న క్వశ్చను, ఆ తపన మనీ పట్ల మీకు ఏర్పడ్డ రోజున మనీ కూడా వస్తుంది, మనీ కూడా వస్తుంది, చచ్చినట్టు వస్తుంది. 1, 2 కాదు, మీరు ఎంత కోరుకుంటే అంత వస్తుంది. ఆ తపన మీకు ఉండాలి. క్యాజువల్నెస్ అనేది మనకి మనీ పట్ల ఉంది కాబట్టి మనీ కూడా మన పట్ల క్యాజువల్గా ఉంది. వెన్ యూ డోంట్, అంటే ఎక్కడైతే నా ప్రెజెన్స్, మీరు విషయం చెప్పండి, మీరు వెళ్ళిన తర్వాత సంతోషించే కుటుంబం అనుకున్న ఇంటికి మీరు వెళ్ళడానికి ఇష్టపడతారా? వచ్చిండ్రా మళ్ళా అనుకునే ఇంటికి వెళ్తారా? రైట్? యూ విల్ బి లవింగ్ టు గో టు ద ప్లేస్ వేర్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ సెలబ్రేటెడ్, నాట్ టాలరేటెడ్. మిమ్మల్ని భరించే చోటికి మీరు వెళ్ళరు, మిమ్మల్ని ఆహ్వానించే చోటికి మీరు వెళ్తారు. వెన్ యూ అండర్స్టాండ్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ టు మనీ, ఆర్ యూ టాలరేటింగ్ ఇట్, ఆర్ యూ ఇన్వైటింగ్ ఇట్? ఏం చేస్తున్నారు చెప్పండి, నేను ఏం చెయ్యాలని అడగట్లేదు. నిజంగా మనం ఏం చేస్తున్నాం? మనీ వస్తుంటే టాలరేట్ చేస్తున్నాం. ఇందాకనే తీసి చేతిలో పట్టుకో అంటే దాని ఫిజికల్గా మనీని చేతిలో పట్టుకోవడానికి కూడా వీఆర్ నాట్ కంఫర్టబుల్. అది జేబులో ఉండాలి, జేబులో వచ్చి ఎవరికి ఇచ్చేది ఇవ్వాలి. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు బ్రహ్మాండంగా, మాకు ఆశ్చర్యం అనమాట. ఎప్పుడైనా టీ తాగితే డబ్బులు ఇవ్వాలంటే ఇలా వెళ్ళిపోయి ఈ వాచ్ పాకెట్లో ఆ నోట్లోంచి ఎట్టి ఒక పావు గంట ఎదిగి కరెక్ట్గా ఒకటే నోటు తీస్తాడనమాట, తీసిచ్చేవాడు అనమాట. ఆ టాలెంట్కి షాక్ అయ్యేవాడు మేము అప్పట్లో. ఇప్పుడు నాకు అర్థమయ్యేది, నవ్ ఐ ఫీల్ పిటీ, దట్ ఈజ్ నాట్ స్కేర్డ్. భయం. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత, నువ్వు మనీని ఎలా ట్రీట్ చేస్తావు, మనీ నిన్ను అలాగే ట్రీట్ చేస్తావు. సింపుల్ యాజ్ దట్. లుక్ ఎట్ ది మనీ ప్లీజ్, లుక్ ఎట్ ది నోట్. ఈ నోటు నీ దగ్గర ఉండటం వల్ల, ఈ డబ్బు నీ దగ్గర ఉండటం వల్ల ఈ కనీసం ఈ క్షణం మనం ఇక్కడ ఉండగలిగాం, ఈ క్షణం మనం కనీసం ఇక్కడ ఉండగలిగాం, ఇక్కడ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం, లేదా ఇక్కడ దాకా రాగలిగాం. వేసుకున్న బట్టలు ఈ డబ్బు వల్ల, తిన్న తిండి ఈ డబ్బు వల్ల, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆనందం ఈ డబ్బు వల్ల, సమాజంలో గౌరవం ఈ డబ్బు వల్ల, సమాజంలో నీకు గుర్తింపు ఈ డబ్బు వల్ల. నీ జీవితంలో నీకు కావాల్సింది ఉన్నది ప్రతిదానికి ఈ డబ్బు కారణమైనప్పుడు, అంతటి మేలు నీ జీవితంలో అది చేయగలిగినప్పుడు, చేసినప్పుడు, ఎప్పుడైనా జీవిత కాలంలో పొరపాటునైనా ఆ డబ్బుకి థ్యాంక్ యూ చెప్పామా? See it now. Get connected to the money. Feel that presence. Feel its importance. ఒకవేళ మీకు కనుక ఈ మనీ పట్ల ఏమాత్రం కృతజ్ఞతా భావం కలగట్లేదు అంటే మనక డెఫినెట్గా మీ మానసిక స్థితిలో ఏదో లోపం ఉండాలి. రోడ్డు మీద ఒకడు వెళ్తే దారి చెప్తేనే థ్యాంక్ యూ బాస్ అని, థ్యాంక్స్ అన్న అంటాం. జస్ట్ ఒక దారి ఇట్లా పో అన్నా అంటే థ్యాంక్స్ అన్న అని చెప్పి వెళ్తాం. అంటే ఒక చిన్న ఆ మాత్రం ఇట్లా త్యాగం చేసిన వాడికే, ఇట్లాంటి హెల్ప్ చేసిన వాడికి మనం ఒక గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాం. మరి లైఫ్ మొత్తం మనతో పాటు పార్ట్నర్, మనతో పాటుగా ఉన్న ఈ డబ్బుకి థ్యాంక్ యూ చెప్పడానికి మొహమాట పడుతున్నారంటే దెన్ ఇట్ ఈస్ సంథింగ్ డేంజర్.
then you are something dangerous. Say thank you.